ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయిబాబా ఎంత విభిన్నమైనటువంటి దైవం అంటే, దైవం కోసము మనం అహర్నిశలు కూడా ధ్యానం చేయాలి, స్మరణ చేయాలి. లేకపోతే దైవం యొక్క కృప కోసం అనేక సాధనలు చేయాలి. కానీ బాబా ఏ సాధన చేయకుండానే, అసలు మన ప్రమేయం లేకుండానే మన జీవితంలోకి బాబా వస్తారు. రావడమే కాదు, అద్భుతాలను ఆయన సృష్టిస్తారు. ఈరోజు ఒక సగటు భక్తుడి జీవితంలోకి బాబా ఎలా ప్రవేశిస్తారంటే, బాబాయే చెప్తారు కదా, నేను లేనటువంటి ప్రదేశము లేదు, అంతటా నేనే ఉన్నానని చెప్పి. తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డల జీవితంలో పరిపూర్ణంగా బాబా ఉంటారు. బాబా కోసము మనం ఎదురు చూడం, మన కోసమే బాబా ఎదురు చూస్తూ ఉంటాడు. ఏ చిన్న అవకాశం దొరికినా సరే బాబా మన జీవితంలోకి దూరేస్తాడు. మనము ఎంత అడ్డగించినా, మనం ఎన్ని అడ్డుకోడలు కట్టుకున్నా, ఆయన ప్రవేశించడానికి ఈ సూది ముళ్ళంతా సందు దొరికితే చాలు మన జీవితాల్లోకి ఆయన వచ్చేస్తాడు. ఎందుకు ఇంత ప్రేమ తన వారి పట్ల? ఎందుకంటే బాబా ఎప్పుడూ చెప్తుండేటువంటి వారు కదా, భగవంతుడు నాకు అప్పగించినటువంటి మీ యొక్క యోగక్షేమాలన్నీ నేను చూడాలి. ఆ విధంగా ఎవరికైతే బాబాతో రుణానుబంధం ఉందో, మనం ఎంత దూరంగా జరిగితే బాబా అంత దగ్గర అవుతాడు. ఒక అమ్మాయి సాధారణంగా తను చదువుకున్నటువంటి సమయంలో ప్రతిరోజు బాబా మందిరానికి వెళ్ళేది, బాబా హారతులు ఇందులో పాల్గొనేది. అది అందరూ వెళ్తున్నారు అనేటువంటి భావనతో అమ్మాయి వెళ్ళింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మాయి వివాహమై ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు తన మనస్సుకు ఒక ఆలోచన వస్తుంది. అరే, ఇంతకుముందు మా ఇంట్లో అన్ని దేవతా చిత్రపటాలు ఉన్నాయి, అందులో సాయిబాబా కూడా ఉండేవారు. కానీ ఇక్కడికి నేను వచ్చిన తర్వాత బాబాను నేను పూజించుకోవాలి అనేటువంటి దృఢ సంకల్పం కలుగుతుంది. కేవలం ఒక బాబా యొక్క చిత్రపట ప్రింట్అవుట్ తీసుకొని ఒక పేపర్ మీద తన ఇంట్లో పెట్టుకొని బాబాను పూజించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఒక స్నేహితురాలు శ్రీ సాయి సచ్చరిత గ్రంథాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రంథాన్ని కూడా అలా సెల్ఫ్లో పెట్టుకొని పూజ చేసుకుంది తప్ప ఏ రోజు కూడా చదవలేదు. కానీ ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు కూడా వర్క్ పర్మిట్ వీసా రావాలని చెప్పి బాబాను కోరుకొని తనకు ఒక ఉద్యోగాన్ని చూపెట్టమని చెప్పి శ్రీ సాయి సచ్చరితను పారాయణ చేయడం ప్రారంభించింది. ఆ 7 రోజుల పారాయణలో ఆ అమ్మాయి యొక్క స్థితి మారిపోయింది. కేవలం బాబా అంటే పూజా హారతికి పరిమితమైనటువంటి నేను బాబా యొక్క మధురమైనటువంటి ప్రేమను ఈ గ్రంథం ద్వారా ఆస్వాదించానని చెప్పి అట్లా కాలం గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత సంతానం కలుగుతుంది. ఆ తర్వాత తనకు రొమ్ములో విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. దాంతో డాక్టర్ను సంప్రదిస్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్తారు, ఇది లోపలి భాగానికి సంబంధించినటువంటి, శరీర లోపలి భాగానికి సంబంధించినటువంటిది కాబట్టి ఆ నొప్పికి సంబంధించి అదేవిధంగా ఛాతిలో ఒక కణితిలాగా కూడా ఉంది, దీనికి బయాప్సీ చేయాల్సిందే అని చెప్పి డాక్టర్లు చెప్తారు. దాంతో అమ్మాయి కంగారు పడిపోతుంది. డాక్టర్లు టైం ఇచ్చి సర్జికల్ బయాప్సీ చేస్తారు. సర్జికల్ బయాప్సీ చేసేటప్పుడు అమ్మాయిని అడుగుతారు, అమ్మా ఈ సర్జికల్ బయాప్సీ చేస్తున్నాం కదా, మీ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఒకరు పక్కన ఉండవచ్చు, మీ వాళ్ళని ఎవరినైనా పిలువు అని అంటారు. అప్పుడు అమ్మాయి మనసులో అనుకుంటుంది, ఎవరు వచ్చి నిల్చున్నా నాకు సహాయం చేసేటువంటి వారు ఎవ్వరూ ఉండరు, కాబట్టి నేను బాబాను స్మరిస్తాను, ఖచ్చితంగా బాబా ప్రజెన్స్ ఇక్కడ ఉంటుంది అని చెప్పి అమ్మాయి చెప్తుంది. ఎవరు అవసరం లేదు డాక్టర్ గారు, నేను ఏదైనా సరే ఆ నిర్ణయాన్ని నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటుంది. డాక్టర్ నవ్వి అమ్మాయి ధైర్యానికి మెచ్చుకొని సర్జికల్ బయాప్సీ చేస్తారు. సర్జికల్ బయాప్సీ చేయడానికి అమ్మాయికి ఎనస్థీషియా ఇస్తారు. ఎనస్థీషియా ఇస్తే శరీరం ముద్దుబారుతుంది. కానీ ఆ అమ్మాయి యొక్క ధ్యాస, ఆమె చూపు మాత్రము ముద్దుబారలేదు. ఆమె కోరుకున్నట్టే బాబా అక్కడ నిల్చొని ఉన్నటువంటి ప్రతిరూపము, ఆ ఆపరేషన్ థియేటరు గోడపైన బాబా యొక్క రూపం కనిపిస్తూ ఉంటుంది. బాబా ఆశీర్వాదం ఫోటో ఉంటుంది కదా, ఆశీర్వాదం ఫోటో ఆమె
గోడ వైపు చూస్తున్నప్పుడు ఆ గోడ పైన ఆశీర్వాదం ఫోటో ఉంటుంది. దాంతో బాబా ఉన్నాడనేటువంటి ధైర్యంతో నిశ్చింతగా ఉంటుంది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడుగుతుంది, ఆపరేషన్ థియేటర్లో శ్రీ సాయిబాబా చిత్రపటం ఉంది, అది ఎలా వచ్చింది అక్కడికి అని అంటుంది. వాళ్ళు చెప్తారు, అసలు ఆపరేషన్ థియేటర్లో అటువంటి చిత్రపటమే లేదు, అటువంటి చిత్రపటం పెట్టడానికి ఇక్కడ అసలు ఆస్కారమే లేదు, నువ్వు చెప్తున్నటువంటి ఆ దైవం పేరు కూడా ఇక్కడ ఎవరికీ తెలియదు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకని చెప్తారు. అప్పుడు అమ్మాయికి అచంచలమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. ఖచ్చితంగా తనకి ఏమీ కాదు, బాబా తనను తప్పకుండా రక్షిస్తారని చెప్పి. వారం రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్ నుంచి కబురు వస్తుంది. డాక్టర్ పిలిచి కూర్చోబెట్టి చెప్తారు, అమ్మా నేను నిన్ను పరీక్షించినప్పుడు ఖచ్చితంగా అది క్యాన్సర్ కణితి అయి ఉంటుంది అనుకున్నాను. ఇప్పటి వరకు నేను చేసినటువంటి అన్ని కేసుల్లో కూడా క్యాన్సర్ నిర్ధారణ అయింది ఇటువంటి కేసుల్లో, కానీ నీకు క్యాన్సర్ అనేటువంటిది లేదమ్మా. బయాప్సీ రిపోర్ట్ వచ్చింది, కేవలం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ చిన్న కణితి ఏర్పడ్డది, అది ఒక 2 ఇంజెక్షన్లతో తగ్గిపోతుంది అని చెప్తారు. దాంతో అమ్మాయి బాబాకు కొన్ని లక్షల కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది. ఎందుకంటే ఆ బయాప్సీ రిపోర్ట్ వచ్చేంత వరకు తను శ్రీ సాయి సచ్చరితను వదలలేదు. ఎప్పుడో తన స్నేహితురాలు శ్రీ సాయి సచ్చరిత ఇస్తే అది కేవలం ఒక పూజా పటంగా తన పూజా మందిరంలో పెట్టుకుంది, దాన్ని చదవలేదు. కానీ బాబా తనకు ఇటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ముందుగానే సచ్చరితను పారాయణ చేయించి ఉద్యోగం అనేటువంటి నెపంతో ఆ తర్వాత తన పైన అచంచలమైనటువంటి విశ్వాసం ఏర్పడేలాగా చేసుకొని సంక్లిష్టమైనటువంటి సమయంలో ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చారో చూడండి. బాబా మన జీవితంలోకి వచ్చేది ఇందుకోసం. ఇటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నిజం చెప్పండి, ఎవరు ఇటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను తప్పించగలుగుతారు? బంధు బలగం తప్పించగలుగుతుందా? వైద్య శాస్త్రం తప్పించగలుగుతుందా? కేవలం మనం విశ్వసించేటువంటి శ్రీ సద్గురువు మాత్రమే దీన్ని తప్పించగలుగుతారు. ఇంకొక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను. ఒక లారీ డ్రైవర్, అతనికి బాబా అంటే ఎంత ప్రేమ అంటే, ఒకరోజు కలకత్తా నుంచి అస్సాంకు ఒక లోడ్ తీసుకెళ్తున్నాడు. ఆ లోడు ఏంటంటే చాలా పైకి ఎత్తుగా ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. అటువంటి లోడును తీసుకెళ్లడంలో మొదటి నుంచి కూడా తను నిష్ణాతుడు. అందుకని కంపెనీ వాళ్ళు ఆ బాధ్యతను అతనికి అప్పగించారు. అలా ప్రయాణం సాగుతున్నటువంటి సందర్భంలో రాత్రిపూట 8 గంటల సమయంలో ఆ హైవే పక్కన ఒక బాబా మందిరంలో సేజ్ హారతి జరుగుతుంది. బాబాకు సంబంధించినటువంటిది ఏది అగుపించినా, ఈవెన్ తను ఆగేటువంటి దాబాలో బాబా చిత్రపటం కనిపించినా సరే అక్కడ వాళ్ళని అడిగి ఒక చిన్న హారతి పాడుకొని వెళ్ళిపోయేటువంటి వాడు. బాబా అంటే అంత ఇష్టం. ఆ రోజు రాత్రి 8 గంటలకు సేజ్ హారతికి ఆగుతాడు. ఆగి 20 నిమిషాలు సేజ్ హారతి అయిపోయేంత వరకు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత బయలుదేరుతాడు. తను బయలుదేరినటువంటి 1 గంటకు రోడ్డు పైన బీభత్సమైనటువంటి ప్రమాదం జరుగుతుంది. తన లోడు లాగానే ఎత్తైనటువంటి లోడు ఒక అండర్ పాస్ బ్రిడ్జి కింది నుంచి పాస్ అవుతూ ఉంటే దాని ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల అది అండర్ పాస్ గోడకు గుద్దుకొని లారీ పూర్తిగా కూడా ధ్వంసమైపోతుంది. అందులో ఉన్నటువంటి డ్రైవరు, క్లీనరు అందరూ మరణిస్తారు. ఆ ప్రమాదాన్ని చూసి ఇతని శరీరము భయకంపితమైపోతుంది. ఒకవేళ నేను సేజ్ హారతి కనుక ఆగకపోయి ఉంటే ఈ పరిస్థితిలో నేనే ఉండేటువంటి వాడిని, నా ప్రాణం పోయేది. బాబా తన సేజ్ హారతి నా చెవున పడేలాగా చేసి నన్ను ఆపి నా ప్రాణాలను రక్షించాడు అని చెప్పి బాబాకు లక్షల కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు. ఎవరు ఆపగలుగుతారు ప్రమాదాలను? ఎవరు నివారించగలుగుతారు ఆపదలను? ఒక్క సాయి భగవానుడు తప్ప ఈ మేళ్ళు ఎవరు చేయగలుగుతారు? బాబా తన వద్దకు వచ్చినటువంటి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఒక తల్లి కంటే కూడా ఎక్కువ శ్రద్ధ తన వద్దకు వచ్చినటువంటి బిడ్డలపైన పెడతాడు. బాబా యొక్క ప్రేమ, అనురాగం అది వేరే లెవెల్.
దాన్ని అసలు మనం అర్థం చేసుకోలేము, అందుకోలేము. ఎంత చిన్న చిన్న విషయాల ద్వారా తన బిడ్డల యొక్క మనసుల్ని ఆకట్టుకుంటాడంటే, లాలా లక్ష్మీచంద్కు స్వప్న దర్శనమిచ్చి ఆ తర్వాత దాస్గన్ మహారాజ్ కీర్తనలో వారి యొక్క చిత్రపటాన్ని చూడగానే లాలా లక్ష్మీచంద్ మనస్సులో వెంటనే వెళ్ళి బాబాను దర్శించుకోవాలనేటువంటి తపన పెరుగుతుంది కదా. ఆ తపన కలిగినటువంటి బిడ్డ ఇంటికి నారాయణ్ మహారాజ్, కేర్గావ్ నారాయణ్ మహారాజ్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి వచ్చి, నేను షిరిడీకి వెళ్తున్నాను, అటునుంచి అటు కేడ్గావ్ వెళ్తాను, నువ్వు వస్తావా నాతో అని అడుగుతారు. వెంటనే గంతేసి చిందులేసుకుంటూ ఆ మిత్రుడు వెంట వస్తాడు. వచ్చినటువంటి లాలా లక్ష్మీచంద్కు మనసులో ఎంత తాపత్రయం అంటే, అసలు బాబా ఎవరు, బాబా ఏం చేస్తారు భక్తులకు అని చెప్పి భజన చేస్తూనే ఆ ట్రైన్లో అందరినీ అడుగుతాడు కదా. అంతేకాదు బాబా పట్ల ప్రేమ ఎలా జనిస్తుందో చూడండి. నేను బాబాకు మేలి రకమైనటువంటి జామ పళ్ళను వారికి సమర్పించాలి అని అనుకుంటాడు. కానీ బాబాను దర్శించుకోవాలనేటువంటి ఒక ఆతృత, త్వరగా షిరిడీకి వెళ్ళాలి, అక్కడ ప్రకృతి రమణీయత, కోపర్గావ్ ఆ గోదావరి తీరంలో ఉన్నటువంటి ఆ ప్రకృతిని చూస్తూ మర్చిపోతాడు. తను మర్చిపోయినా సరే బాబా యొక్క అనురాగం అక్కడ చూడండి. మర్చిపోయాడు, తేలేదు అని చెప్పి బాబా ఊరుకోలేదు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత లాలా లక్ష్మీచంద్కు మనసు చిన్నబోతుంది కదా, తను అపరాధిగా తాను భావించుకుంటాడు కదా. అందుకని బాబా ఏం చేస్తాడు, లాలా లక్ష్మీచంద్ మర్చిపోయినటువంటి దాన్ని మధ్యలో ఒక ముసలమ్మ ద్వారా జామ పళ్ళను ఇప్పించి ఆ జామ పళ్ళను మళ్ళీ వారే స్వీకరిస్తాడు. మర్చిపోయాడు లాలా లక్ష్మీచంద్, మర్చిపోయినటువంటి దాన్ని బాబా మళ్ళీ అతనికి దృష్టికి వచ్చేలాగా ముసలమ్మ చేత ఆ పళ్ళని ఇప్పించాడు, వాటిని స్వీకరించాడు. అంటే ఇక్కడ భక్తుడి యొక్క మనస్సు తన దగ్గరికి వచ్చిన తర్వాత కలవరపడకూడదు. ఆ పళ్ళు తీసుకురాకపోతే అపరాధ భావం ఉంటుంది కదా లాలా లక్ష్మీచంద్రు. అందుకని అపరాధ భావం ఉండకుండా బాబా ఆ పళ్ళను ప్రేమగా స్వీకరిస్తారు. అంతేకాదు బాబా తన బిడ్డల యొక్క చిన్న చిన్న కోరికలను ముందు రోజు సాంజా పెడతారు కదా, సాంజా తిన్నటువంటి లాలా లక్ష్మీచంద్ చాలా రుచిగా అనిపిస్తుంది. మరుసటి దినం కూడా సాంజా దొరికితే బాగుండు అనిపిస్తుంది. బాబా జోగిని అడుగుతాడు, ఈరోజు ఏం ప్రసాదం చేస్తున్నావు అంటే, మీ ఇష్టం బాబా, ఏం చేయమంటే అది చేస్తా అంటే, కాస్త ఎక్కువ పరిమాణంలో సాంజాన్ చేసి తీసుకురా అని అంటాడు. అంటే ఇది చాలా చిన్న కోరిక. ఎప్పుడు సాంజా లాలా లక్ష్మీచంద్ తినలేదా? లాలా లక్ష్మీచంద్ ఏమైనా చిన్న కుర్రవాడా? కానీ తన భక్తుడు ఏది కోరుకుంటే దానిని అనుగ్రహించడానికి నేను ఉన్నాను అనేటువంటి దాన్ని బాబా ఎప్పుడూ అనుభవాలను ఇస్తూ ఉంటాడు. ఆ రోజు లాలా లక్ష్మీచంద్కు సాంజా తినిపిస్తాడు. తద్వారా లాలా లక్ష్మీచంద్కి ఏమర్థమవుతుంది, అంతకుముందేమో నువ్వు ఇక్కడికి రావాలంటే మార్వాడి దగ్గర అప్పు చేసి రావాలా, రైల్లో భజన చేస్తావు, మరి ఒకరిని అడిగి తెలుసుకుంటావు, స్వయంగా వచ్చి నీకు నువ్వు నిర్ధారణ చేసుకోలేవా, భజన చేయడమేలా, ఇతరులను అడగడమేలా. ఇవన్నీ విన్నటువంటి లాలా లక్ష్మీచంద్కు బాబా పైన ఎంత ప్రేమ కలుగుతుందంటే, అంటే పరస్పరమైనటువంటి ప్రేమ, అంటే ఒక భక్తుడికి భగవంతుడికి పరస్పరమైనటువంటి ప్రేమ మనకు బాబా మార్గంలో కనిపిస్తూ ఉంటుంది. చావుడి ఉత్సవంలో బాబా దగ్గుతూ ఉంటే అయ్యయ్యో బాబాకు దిష్టి తగిలిందేమో అని అనుకుంటాడు. అనుకొని మరుసటి రోజు వెళ్ళగానే బాబా అంటాడు, నాకు ఏ దిష్టి తగలలేదు, నేను బాగానే ఉన్నాను అని అంటాడు. అంటే తన మనసులో ఉన్నటువంటి ప్రతి ఆలోచనను బాబా గమనిస్తున్నారనేటువంటి విషయం తెలుసుకుంటారు. ఆ తర్వాత నుంచి బాబా పట్ల ప్రేమ బంధం ఎంత పెనవేసుకొని పోతుందంటే, ఎవరైనా సరే షిరిడీకి వెళ్తున్నారు ముంబై నుంచి అని తెలవగానే వారి చేతికి బాబాకు సమర్పించమని చెప్పి అగరబత్తులు, ఆరత్ కర్పూరం, పూలమాల ఇచ్చి పంపించేటువంటి వారు. ఇది తన జీవిత పర్యంతం కొనసాగించారు. ఎందుకనంటే, నేను ఫిజికల్గా వెళ్ళలేకపోయినా బాబా దగ్గరికి ప్రేమ రూపంలో ఇవి వెళ్ళాలి,
వీటిని తప్పకుండా బాబా స్వీకరిస్తారు. ఎందుకంటే హారతి జరిగేటప్పుడు అగరబత్తులు వెలిగిస్తారు, హారతి జరిగేటప్పుడు కర్పూరాన్ని వెలిగిస్తారు. ఖచ్చితంగా బాబా గలసీమకో లేకపోతే బాబా చేతికో ఈ పూలను అందిస్తారు. నా ప్రేమంతా కూడా వీటి రూపంలో పంపిస్తున్నాను అని చెప్పి లాలా లక్ష్మీచంద్ భావించేటువంటి వారు. అంటే బాబా పట్ల ప్రేమకి ఇది నిదర్శనం. బాబా మార్గంలో ప్రేమ ఎప్పుడూ కూడా ఒకవైపు నుంచే ఉండదు. ఇక్కడ పరస్పరమైనటువంటి ప్రేమ భావన ఇక్కడ ఉంటుందన్నమాట. మనం ఎంత ప్రేమిస్తే మనకు 1000 రెట్లుగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలను ఎవరిని కూడా వదలరు. తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డల్లో 90% మంది మంచి సుగుణాలు కలిగినటువంటి వారు. దురందరే సోదరులు ముంబైలో గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఉన్నత విద్యను అభ్యసించి ఆంగ్ల ప్రభుత్వంలో ఒక మంచి గౌరవ మర్యాదలు ఉన్నత స్థితి కలిగినటువంటి వారు. అటువంటి దురందరే సోదరులను షిరిడీకి ఏ విధంగా రప్పించుకుంటారు బాబా? మొదట దురందరే సోదరుల్లో ఒక అతను వచ్చి బాబా యొక్క వైభవాన్ని చూసి ఆ కుటుంబానికి చెప్తే కుటుంబం ఒకరోజు బాబా దర్శనం కోసం వస్తుంది. దర్శనం కోసం వచ్చినటువంటి వాళ్ళ ఉద్దేశించి బాబా ఏమంటారు, ఈరోజు నా దర్బారు జనులు వస్తున్నారని అంటారు. వారు రాగానే ఎంతో ఆప్యాయంగా వారిని పలకరించి వారికి కావలసినటువంటి వసతి విషయంలో ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి ఆ బాధ్యత తాత్యాకు అప్పగించి వారి యొక్క గౌరవానికి ప్రతిష్టకు వారి స్థితికి ఏమాత్రం కూడా లోటు లేకుండా చూడాలని చెప్పి బాబా స్వయంగా ఆజ్ఞ వేస్తాడు. అంటే వారి పట్ల ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనం. బాబా ప్రేమకు ఉప్పొంగినటువంటి దురందరే ఒక గొప్ప అనుభవాన్ని పొందుతాడు కదా. దురందరేకు చిలుం పీల్చడం అస్సలు ఇష్టం లేదు, అసలు పీల్చలే ఎప్పుడు. బాబా చిలుం పీల్చి దురందరేకిస్తే మొదట సంశయిస్తాడు, కానీ బాబా అంటాడు తల ఊపి పీల్చు అని అంటాడు. దాన్ని పీల్చిన తర్వాత అతనికి ఒక అలౌకికమైనటువంటి అనుభవం కలుగుతుంది. ప్రతి ఏడాది కూడా విపరీతమైనటువంటి ఉబ్బసం వ్యాధితో బాధపడేటువంటి, ఒక్కొక్కసారి ప్రాణాలు పోతాయా అనేటువంటి స్థితిలో బలరాం దురందరే ఉండేటువంటి వారు. అటువంటి దురందరేకు ఒక్క చిలుము పీల్చడంతో, ఒక్క దమ్ము పీల్చడంతో ఆ రోగం కనుమరుగైపోతుంది. అంతేకాదు తన పట్ల మరింత భక్తి ప్రేమలను పెంపొందించడానికి ఆ రోజు చావడి ఉత్సవం జరుగుతుంది. ఆ చావడి ఉత్సవంలో ఎట్లాగైతే విఠలుడి యొక్క మోము ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో, పండరిలో ఉన్నటువంటి విఠలుడి మోము అదే ప్రకాశంతో శ్రీ సాయినాథుల వారు పండరినాథుడిగా దురందరే సోదరులకు దర్శనమిస్తాడు. అప్పటి నుండి వాళ్ళ జీవితంలో సాయిబాబా స్మరణ లేనటువంటిది లేదు. బాబాను చేరుకోకముందు ఒక జీవితం, బాబాను చేరుకున్న తర్వాత మరొక జీవితం అని చెప్పి దురందరే సోదరులు చెప్పేటువంటి వారు. అంతేకాదు వారి యొక్క సేవను మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఉంటున్నటువంటి ఆ నివాసానికి దురందరే మార్గం పెడతా అంటే, లేదు ఆ మార్గానికి శ్రీ సాయిబాబా మార్గ్ అని చెప్పి ఆ వీధికి పేరు పెట్టిస్తారు. అంటే సద్గురువు యొక్క ప్రేమను మనం ఆస్వాదిస్తే వారికి మించినటువంటిదా ఇక మనకు ప్రపంచంలో కనిపించదు. ప్రతిదాన్ని కూడా మనకు వచ్చినటువంటి ప్రతిదాన్ని, కీర్తిని, ప్రతిష్టను ఆయనకు మనం అప్పగించగలిగితే, ఆయనదే అని మనం భావించగలిగితే మన జీవితం ధన్యం. ఎందుకంటే ఏదైనా మనం బాబాకు సంబంధించినటువంటి పని చేసినప్పుడు, దానికి ఒక ప్రశంస వచ్చినప్పుడు, దానికి ఒక గౌరవం వచ్చినప్పుడు అది నాది అని అనుకుంటామో ఖచ్చితంగా అహంకారంలో పడి నలిగిపోతాం. వచ్చినటువంటి ప్రతిష్ట, కీర్తి, ఒక మంచి పలకరింపు, ఇవన్నీ కూడా బాబా వల్ల మనకు కలిగాయనేటువంటి దాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి ఒక భావన ఉంటుంది, బాబా గురించి 4 మంచి మాటలు చెప్పగానే, బాబాకు సంబంధించినటువంటి దాంట్లో ఒక సేవలో ఉండగానే ఇదంతా నా గొప్పతనం అనుకుంటారు. అలా అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది అధపాతాళానికి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరమైతే కేవలం నేను నిమిత్త మాత్రుని మాత్రమే, ఇవన్నీ జరిగేవన్నీ కూడా ఇది సద్గురువు యొక్క కృపానుసారమే అని చెప్పి ఎవరమైతే భావిస్తామో వాళ్ళము ఎప్పుడూ కూడా బాబా దగ్గర నిశ్చలంగా ఒకే స్థితిలో మనం ఉండిపోగలుగుతాం. అదేవిధంగా బాబా యొక్క దయా కరుణ, ఆయన షిరిడీలో ఉన్నప్పటికీ కూడా వారి దృష్టి ప్రపంచమంతా కూడా ఉంటుందనడానికి ఒక్క లీల నిదర్శనం కదా.
నాందేడ్ సేటు రతన్జీ వాడియా మగ సంతానం లేక విపరీతమైనటువంటి వేదనకు గురవుతుంటే దాస్కన్ మహారాజ్ అక్కడికి పంపిస్తే వారితో చెప్పినటువంటి మాట ఏమిటి? సేట్ 5 రూపాయలు దక్షిణ ఇద్దామనుకున్నాడు. కానీ బాబా అంటాడు, నువ్వు ఇవ్వాల్సినటువంటి దక్షిణలో 3 రూపాయల 16 అణాలు నాకు ముట్టాయి, మిగతా డబ్బు నాకు దక్షిణగా సమర్పించు అంటారు. అసలు షిరిడీకి రాలేదే, అసలు ఎప్పుడూ కూడా బాబాకు మనీ ఆర్డర్ ద్వారా కూడా డబ్బు పంపలేదే రతన్జీ వాడియా. ఆ తర్వాత దాస్కన్ మహారాజ్ గారిని సంప్రదిస్తే, మీరు ఏ మహాత్మునికి సేవ చేసినా అది బాబాకు చేసినట్టే, మీరు ఇంతకుముందు ఏదో మహాత్మునికి సేవ చేసి ఉంటారంటారు. సరిగ్గా షిరిడీకి వెళ్ళడానికి 4 రోజుల ముందు నాందేడ్లో ఉన్నటువంటి మౌలీ సాహెబ్ను పిలిచి భోజనం ఏర్పాటు చేస్తారు. ఆ రోజు అయినటువంటి ఖర్చు పట్టి 3 రూపాయల 16 అణాలు. అప్పుడు తెలియవస్తుంది రతన్జీ వాడియాకు, వారు షిరిడీలో ఉన్నా సరే వారి దృష్టి ప్రపంచమంతా కూడా ఉంటుంది. నాందేడ్లో నేను మౌలీ సాహెబ్ పెట్టించినటువంటి భోజనాన్ని తాను స్వీకరించాను, మౌలీ సాహెబ్కు నాకు తేడా లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంతేకాదు, ఇన్ని సంవత్సరాలుగా నేను పడుతున్నటువంటి వేదనను, నాకున్నటువంటి మానసిక క్షోభను ఆయన మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నారు. నా కర్మలను అడ్డు తొలగించడానికి మౌలీ సాహెబ్ అనేటువంటి ఆ మహాత్ముని నా ఇంటికి పంపి భోజనం ఏర్పాటు చేయించింది కూడా శ్రీ సాయిబాబా సంకల్పమే. ఎందుకంటే నాకు అడ్డుపడుతున్నటువంటి దాన్ని తొలగించడానికి ఒక సత్కార్యం ద్వారా నన్ను అందులో నుంచి బయటపడేశాడు. దీనికి కూడా కారణం శ్రీ సాయిబాబానే. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, బాబా మనతోటి కొన్ని సత్కార్యాలు ఎందుకు చేయిస్తాడు, కొన్ని సేవా కార్యక్రమాల్లో ఎందుకు మనల్ని ఇన్వాల్వ్ చేస్తాడు. ఎందుకంటే మనకు ఏదైనా చేయదలిచినప్పుడు మనకు అడ్డుపడేటువంటి అనేక విషయాలను పక్కకు తప్పించడానికి బాబా మన చేత సత్కార్యాల్లో మనల్ని భాగస్వాములు చేస్తారు. ఇప్పుడు మనకు దత్త హోమం, దత్త జయంతికి ఇక్కడ జరగబోతుంది. ఎందుకు బాబా ఈ సంవత్సరం దాన్ని ఏర్పాటు చేశారు తెలియదు. ఎవరైతే ఆది గురువు దత్తునికి బాకీ ఉన్నారో ఆ బాకీ చెల్లించుకునేటువంటి ఒక అవకాశం మనకి ఇస్తున్నాడు. మనకు ఉన్నటువంటి కర్మలను తొలగించుకోవడానికి ఒక అవకాశాన్ని బాబా మనకి ఇక్కడ ఇస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, బాబా మనల్ని ఎంత ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు, ఎంత ప్రేమతో మనల్ని కనిపెట్టుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా మనం మనస్సులో స్మరణ చేసుకుంటే అంతకు మించినటువంటి అదృష్టవంతులు మనం ఎవ్వరూ ఉండరు, ఇంకా మనకు మించినటువంటి వాళ్ళు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.